హలో! రఘు గారు మీ వాయిస్ వినపడట్లేదండి. హలో! యాహ్! ఇప్పుడు క్లియర్ అండి. హలో! అండి. చెప్పండి. యాహ్! లాస్ట్ క్లాస్‌లో ఫేస్‌బుక్ ఒకటి క్రియేట్ చేసాం కదండీ! ఆహ్, ఇన్‌స్టా కూడా చేసేసాం అనుకుంటండి. ఇన్‌స్టా కూడా క్రియేట్ చేసాం కదా! అకౌంట్ క్రియేట్ చేసాం కానీ దాన్ని ఇంకా సెట్ చేయలేదు. యెస్. రైట్? ఎగ్జాక్ట్‌లీ. చలో. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. అంటే అకౌంట్ క్రియేట్ చేసాం కదా! దాన్ని మొత్తము సెటప్ చేద్దాము. అండ్ సెటప్ చేసి ఈ ఇన్‌స్టాని, ఫేస్‌బుక్‌ని కనెక్ట్ చేద్దామండి. ఓకే. ఓకే అండి. బిఫోర్ థట్ ఒకసారి ఫేస్‌బుక్‌ని ఒకసారి చూద్దామండి. మీది క్రియేట్ చేసాం కదా లాస్ట్ టైమ్. లెట్స్ సీ యువర్ ఫేస్‌బుక్. సో, మీ ఫేస్‌బుక్ వచ్చేసి లైక్ ఇది మీ ఫేస్‌బుక్ కదా! యాహ్! ఇది మనం చేసామండి లాస్ట్ క్లాస్‌లో. మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓహ్! సారీ. జస్ట్ ఎ సెకండ్. లాస్ట్ టైమ్ మనం ఇది చేసామండి. రైట్? యెస్ అండి. ఇది యెస్. మీ అకౌంట్ అండి. ఇది అకౌంటా మనం చేసింది? ఒకటి అకౌంట్ కాదు. చేసాము. ఇది ఒక అకౌంట్. పేజ్ చేసాం. ఇది యాహ్! అకౌంట్. ఇప్పుడు వచ్చేది అకౌంట్ ఉంటది. యాహ్! దిస్ యువర్ అకౌంట్. రైట్? దీంట్లో వచ్చేసి మనం కవర్ ఫోటో చేంజ్ చేసాం. అండ్ వి హావ్ క్రియేటెడ్ ద ప్రొఫైల్ పిక్చర్. కింద కూడా మనం ఇవన్నీ యాడ్ చేసాం. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్కడ లివ్ చేస్తారు, మ్యారిటల్ స్టేటస్, ఎవ్రీథింగ్ వి హావ్ క్రియేటెడ్. రైట్? మనం కొన్ని యాడ్ కూడా చేసాం. కేమ్ ఫర్ ఎ మీటింగ్ అని చెప్పేసి ఇట్లా. డన్. లేటర్ ఆన్ వి హావ్ క్రియేటెడ్ వన్ పేజ్ ఆల్సో. సో, ఆ పేజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. దిస్ యువర్ పేజ్. రంజిత్ డిజిటల్ మార్కెటర్ అని ఒక పేజ్ క్రియేట్ చేసాం. దీనికి కూడా మనం కవర్ ఫోటో పెట్టాం, ప్రొఫైల్ ఇమేజ్ పెట్టాం. అండ్ యాహ్! సో, ఇక్కడ మనం కొన్ని యాడ్ ఆన్ చేద్దామండి ఈరోజు ఈ పేజ్‌లో. లెట్స్ సీ రైట్ ఎ వెల్కమ్ పోస్ట్ అని ఉంది. ఇక్కడ మనం ఏమన్నా రాయొచ్చు. యాస్ యూ ఆర్ లైక్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ గివ్ ఎ వెల్కమ్ పోస్ట్. హలో! ఐ యామ్ మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. యాహ్! రంజిత్. హలో, ఐ యామ్ రంజిత్. ఐ యామ్ ఏ డిజిటల్ ఐ యామ్ మార్కెటర్. వర్కింగ్ ఐ యామ్ ఎ డిజిటల్ మార్కెటర్. ఎనీ డిజిటల్ హెల్ప్ నీడెడ్ ప్లీజ్ కామెంట్ మీ. విల్ హెల్ప్ యూ. రైట్? యాహ్! అండి. యాహ్! సో, ఇక్కడ మీ పోస్ట్‌కి ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మీ పోస్ట్‌కి ట్యాగ్ చేయొచ్చు. అండ్ ఏదైనా వీడియో పెట్టొచ్చు, లొకేషన్ పెట్టొచ్చు. రైట్? ఈ కొలాబరేషన్ కూడా చేయొచ్చు. వేరే వాళ్ళని మీరు యాడ్ చేస్తే వాళ్ళకి కూడా కొలాబరేట్ అవుతుంది. రైట్? యాహ్! అండి. ఇలా చేసి పోస్ట్ చేసేయండి. యాడ్ వాట్సాప్ బటన్ అంటున్నాడు. ఒకవేళ మీరు వాట్సాప్ కూడా కనెక్ట్ చేయాలంటే వాట్సాప్‌కి డైరెక్ట్ వాళ్ళు చూసి ఒకవేళ మీకు మెసేజ్ చేయాలంటే చేసుకోవచ్చండి వాళ్ళు. సో, మీకు వాట్సాప్ బటన్ కావాలంటే యాడ్ వాట్సాప్ బటన్ పెడితే వాట్సాప్ కూడా యాడ్ అవుతుంది. యూ కెన్ క్రియేట్ సెండ్ వాట్సాప్ మెసేజ్ వితౌట్ అటాచింగ్ మీడియా. సో, మీడియా ఏదైనా ఉంటే వాట్సాప్ పోతుందంటండి. సో, ఒక ఫోటో ఏదైనా తీసుకుందాం. ఇది ఎప్పుడు కొత్తగా చేంజ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. పోస్ట్ సి చూడండి. హలో ఐ యామ్ రంజిత్. మనం ఏదైతే క్రియేట్ చేసామో వచ్చింది. ఇక్కడ వచ్చింది చూడండి. రంజిత్ డిజిటల్ మార్కెటర్, డిజిటల్ క్రియేటర్, వాట్సాప్. ఎవరైనా కావాలంటే మీకు డైరెక్ట్ వాట్సాప్ చేయొచ్చు ఇది నుంచి. యాహ్! అండి. సో, అది వన్ ఆఫ్ ద బెనిఫిట్. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ డూ. లింక్ టు యువర్ వెబ్‌సైట్. మీ వెబ్‌సైట్‌ని కూడా లింక్ చేయొచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేయొచ్చు క్లిక్ చేసి. రైట్? మీరు యాహ్! అండి. ఫోటోస్ యాడ్ చేయొచ్చు. వీడియోస్, రీల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు. లైవ్ వీడియో ఏదైనా చేయాలనుకుంటే మీరు మీ ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలంటే లైవ్ వీడియో చేయొచ్చు. ఓకే. యాహ్! యాహ్!
లెట్స్ గో టు హోమ్ క్లిక్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఇవి చూడండి, ఇవన్నీ మీ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాడ్స్ మేనేజర్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, యాడ్ సెంటర్ కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ప్రొఫెషనల్ డాష్బోర్డ్ క్లిక్ చేస్తే ఈ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో ఏముంటుందంటే అండి మీకు కంప్లీట్ మీ పేజ్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చూపిస్తాను అనమాట. అంటే చూడండి ఎంతమంది పోస్ట్ రీచ్, ఎంతమంది చూసారు మీరు రీచ్ పోస్ట్, ఎంతమంది ఎంగేజ్ అయ్యారు, న్యూ పేజ్ లైక్స్ ఏమైనా వచ్చాయా, రైట్. ఇక్కడ చూడండి పోస్టింగ్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ రియాక్షన్స్, కమెంట్స్, షేర్స్ అండ్ క్లిక్స్ ఆన్ యువర్ పోస్ట్. ఇక్కడ పేజ్ లైక్స్ అంటే ద నంబర్ ఆఫ్ న్యూ లైక్స్ ఫర్ యువర్ ఫేస్బుక్ పేజ్. ఇక్కడ పోస్ట్ రీచ్ అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ సా ఆఫ్ యువర్ పోస్ట్ అట్లీస్ట్ వన్స్. రీచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంప్రెషన్ విచ్ మే ఇంక్లూడ్ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ ద పోస్ట్ బై ద సేమ్ పీపుల్. దిస్ మెట్రిక్ ఇస్ ఎస్టిమేటెడ్, రైట్. యా అండి. యా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్రియేట్ చేయండి, ఇది కంప్లీట్ అయిపోయింది. వన్ స్టెప్ లెఫ్ట్, ప్రొవైడ్ ఇన్ఫో అండ్ ప్రిఫరెన్సెస్. ఇక్కడ చూడండి ఇది అడుగుతుంది. లింక్ యువర్ వాట్సాప్ అయిపోయింది, యాక్షన్ బటన్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి మనకి. మిగతా ఏముంది, ఇంట్రడ్యూస్ యువర్ పేజ్. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకుంటే మీరు ఇన్వైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్వైట్ కూడా చేయొచ్చు మీ ఫ్రెండ్స్ని. యా. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్, వాట్ పాలసీ సపరేట్ న్యూ పేజెస్, ఇవన్నీ మనకు అవసరం లేదు. డిస్కమ్ ఇక్కడ ఇది హోమ్ అండి. హోమ్ కొడితే మీకు అంతా ఫీడ్ వస్తుంది, మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ ఫీడ్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది కొట్టారు అంటే దిస్ వచ్చేసి పేజెస్ అనమాట. మీరు ఏమైనా పేజెస్ని, మీ పేజెస్ ఏవైతే ఉన్నాయో మీ పేజెస్ని ఇక్కడ చూపిస్తుంది. మీరు వచ్చి రంజిత్ డిజిటల్ మార్కెట్ ఇది ఒకటే పేజ్ ఉంది, కొంతమందికి 4-5 పేజీలు ఉంటాయి, అవి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది చూస్తే ప్రొఫెషనల్ డాష్బోర్డ్. ఇంతకుముందు మనం చూసాం కదా, ఒక్కొక్క పోస్ట్కి చూడండి, ఈ పోస్ట్కి ఒక రీచ్ ఉంది, ఎంగేజ్మెంట్ 0, ఈ పోస్ట్కి 0 ఎంగేజ్మెంట్ 0 రీచ్. సో అట్లా కంప్లీట్ అనాలిసిస్ అనేది వస్తుంది మీ పోస్ట్ గురించి, రైట్. గాట్ ఇట్. యా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది యాడ్ సెంటర్, ఇది ఇప్పుడే కదా మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియోస్ అండి, ఇది జస్ట్ లైక్ మన రీల్స్ ఎలా చూస్తాం అలా ఇక్కడ వీడియోస్ ఎవరైనా ఎక్స్ప్లోర్ పేజ్ అనమాట. వీడియోస్ అన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రైట్. ఎస్. కమ్ టు హోమ్ అగైన్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మెయిన్ అండి మీకు ఫీడ్స్ అంటే మీకు చెప్పాను కదా, ఎవరైతే ఈ ఇన్బాక్స్ టైప్ అనమాట ఫీడ్ అంటే. ఇక్కడ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫేస్బుక్ గ్రూప్స్ అని చాలా మంది అంటారు, రైట్. ఈ ఫేస్బుక్ గ్రూప్స్ ఏంటంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఓపెన్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్టెడ్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ గ్రూప్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయండి. గ్రూప్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ లాగా ఒక పేజ్ క్రియేట్ చేసి దాంట్లో అందరు ఉంటారు అనమాట. సో దాంట్లో Yeah. ఏంటంటే కొంతమంది మీకు యాక్సెస్ ఇస్తారు, కొంతమంది యాక్సెస్ ఇవ్వరు, కొంతమంది ఏంటంటే ఆ గ్రూప్స్ని ఫ్రీగా పెడతారు, అందరు ఎవరంటే వాళ్ళు జాయిన్ కావచ్చు సార్. సో అది అవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ ఏమైనా ఉన్నా, మన బిజినెస్కి రిలేటెడ్ ఏమైనా ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్లలో షేర్ చేయొచ్చు. ఆ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే మన సర్వీస్ చేయించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యా అండి. సో సో ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గ్రూప్స్ లో మనం జాయిన్ అయ్యి మనల్ని అక్కడ ప్రమోట్ చేసుకోవాలి. ఎస్ అండి. సో మీకు ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ క్రియేట్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు డిస్కవర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిస్కవర్ క్లిక్ చేస్తే ఈ డిస్కవర్లో మీరు సెర్చ్ చేయొచ్చండి. మీకు ఎవరు ఏ గ్రూప్స్ కావాలి, ఏ గ్రూప్స్ గురించి మీరు సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ గ్రూప్స్లో మీరు యాడ్ అవ్వాలనుకుంటారు, రియల్ ఎస్టేట్ గ్రూప్స్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు, ఇక్కడ కొట్టండి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ఈవెంట్స్, భారతరత్న రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొట్టండి. చూడండి ఏవేవైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన ఇవన్నీ గ్రూప్స్ అండి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయండి, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. కొన్ని గ్రూప్స్ ఏంటంటే ఓపెన్ ఈజీగా మీరు జాయిన్ అయిపోవచ్చు, అప్రూవల్స్ అడగరు. కొన్ని గ్రూప్స్ ఏంటంటే అడ్మిన్ ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే కానీ మీ మెసేజెస్ కానీ ఏవి కానీ డిస్ప్లే కావాలన్నమాట, యా. రైట్. ఇప్పుడు చూద్దాం, కొన్ని గ్రూప్స్ యాడ్ చేసి చూద్దాం, ఇవి ఏమైనా ఫ్రీ ఉన్నాయేమో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జాయిన్ కొడుతున్నా. లెట్స్ ఓపెన్ దిస్, క్లిక్ దిస్. ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే 27,000 మెంబర్స్ ఉన్నారండి, పబ్లిక్ గ్రూప్ అని ఉంది. లెట్స్ క్లిక్ జాయిన్, ఓపెన్. ఇది రావట్లేదు. లెట్ మీ సీ అదర్. లెట్స్ టేక్ సమ్ అల్లు అర్జున్ పేజెస్ కూడా ఉంటాయండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్లా ఉంటాయి కొన్ని. లెట్స్ సీ.
అల్లు అర్జున్ ఆర్మీ అని ఉంది. అల్లు అర్జున్ అఫీషియల్ ఫ్యాన్ పేజ్ ఓపెన్. ఇప్పుడు ఇది గ్రూప్ అండి. ఇక్కడ మనం జాయిన్ ఇంతకుముందు జాయిన్, ఇప్పుడు చూడండి జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన కిందికి వస్తే ఇక్కడ చూడండి రైట్ సంథింగ్ అని ఉందండి. ఇక్కడ యూ కెన్ రైట్ సంథింగ్. లెట్స్ టేక్ హలో ఫ్రెండ్స్, ఐ ఆమ్ రంజిత్, ఐ ఆమ్ డిజిటల్ మార్కెటర్. Please come, let's work each other. పోస్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి, యువర్ పోస్ట్ ఈస్ అవైటింగ్ అడ్మిన్స్ అప్రూవల్. ఇఫ్ ద అడ్మిన్ టీమ్ అప్రూవ్స్ ఇట్, ఇట్ విల్ బికమ్ విజిబుల్ ఇన్ ద గ్రూప్. Yeah. ఇది రిస్ట్రిక్టెడ్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో మీరు ఏమైనా పెట్టాలంటే అడ్మిన్ అనేటోడు యాక్సెప్ట్ చేయాలి. కొన్ని మనం ఫ్రీ గ్రూప్స్ చూద్దాం. ఫ్రీ స్టఫ్ అండ్ ఫ్రీ గ్రోసరీస్, నథింగ్ ఫర్ ఆల్ ఫ్రీ స్టఫ్, ఫ్రీ ఫర్నిచర్, నథింగ్ ఫర్ సేల్, ఫ్రీ ఏదో పెట్టిండు. ఫ్రీ బేబీ స్టఫ్, ఫ్రీ గ్రూప్స్, ఫ్రీ లైవ్ షేరింగ్ గ్రూప్స్ అని ఉన్నాయి. ఫ్రీ షేరింగ్ గ్రూప్స్ అని ఉన్నాయి. ఫ్రీ లైవ్ షేరింగ్, లెట్స్ ఓపెన్. ఈ గ్రూప్ ఉంది రైట్. ఇక్కడ చూద్దాం. హాయ్ అని పెడతాను ఒకటి. పోస్ట్, ఇది పోస్ట్ అయిపోయిందండి రైట్. ఇక్కడ ఏం అప్రూవల్స్ లేదు, ఇది ఓపెన్ గ్రూప్ అనమాట. సో ఇట్లాంటి గ్రూప్స్లో ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 40,000 మెంబర్స్ ఉన్నప్పుడు మీరు ఈ గ్రూప్లలో ఏమైనా పెట్టినప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఏదో ఒకటి చూడడానికి. అంటే మీరు ఏమైనా వీడియో ఉన్నాయి అనుకోండి, ఆ వీడియో మీరు షేర్ చేసారు అనుకోండి, దేర్ ఆర్ ఛాన్సెస్ మీ వీడియో వ్యూస్ పెరుగుతాయి, క్లిక్ చేస్తారు కాబట్టి. రైట్, చెప్పలేము ఎక్కడి నుంచి అయినా ఎవరైనా మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఈ గ్రూప్లలో చాలా మంది జాయిన్ అవుతారు. గ్రూప్లలో బాగా పోస్టింగ్స్ షేర్ చేస్తారు. అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రీచ్ పెరుగుతుంది అండ్ వాళ్ళకి రేపు పొద్దున బిజినెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఓకే, సో అది గ్రూప్స్ అండి, ఫేస్బుక్ గ్రూప్స్. Yes, got it. Done. Chalo. Now let's go with Instagram. Instagram. ఇది మనం నిన్న క్రియేట్ చేసిన అకౌంట్ అండి. 0 ఫ్రెష్ అకౌంట్, దీన్ని ఏం చేయలేదు మనం. నౌ లెట్స్ Yeah. సంథింగ్ రైట్. సో ఫస్ట్ దీనిలో మీకు ఏం చేద్దామంటారు? ఫస్ట్ ఫేస్బుక్ లింక్ చేద్దామన్నారు. దాని తర్వాత ఒక 3 పోస్టులు నన్ను రెడీ చేయమన్నారు. యా ఫస్ట్ మనం ఇన్స్టా క్రియేట్ చేద్దాం, మొత్తం అయిపోయినాక లింక్ చేద్దాం. సరే, ఓకే. మీది ఇమేజెస్ ఫోటోస్ దిగారా? ఫోటోస్ దిగమని చెప్పింది కదా. పాతవి తీశాను. ఓకే, మీకు వాట్సాప్‌లో షేర్ చేయాలా? నాకు వాట్సాప్ చేయండి. చేస్తాను. పాతవి ఉన్నాయి, ఇంకా అవి కొత్తవైతే దిగలేదు. వచ్చాయండి. హలో సార్. రాఘవ్ పంపారా? హలో రాఘవ్ గారు. హలో. ఓకే,
లోకేష్ గారు వచ్చాయండి వాట్సాప్. ఓకే అండి, చెక్ చేస్తున్నాం. ఓకే. ఓకే అండి, మనం ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేద్దాం. యా. ఈ ప్రొఫైల్ పిక్ కూడా ఏదో సైట్స్ చెప్తా అన్నారు యాక్చువల్‌గా. ఓకే. ఓకే. సైట్స్‌లో దాన్ని ఇంకా చేయొచ్చు అని చెప్పారు. యా యా యా. మనం క్యాన్వాలో దీన్ని సెట్ చేద్దాం. యా అండి. విల్ గో టు క్యాన్వా. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ డైరెక్ట్ కొట్టేసేయండి. యా. మీకు ఇలా వస్తాయి. మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలో తీసుకోండి. రైట్. ఇలా రౌండ్ ఇట్లా లైన్స్ రావాలా, ఇట్లా మీకు లైటింగ్ లాగా నియాన్ లైట్స్ లైక్ కావాలా, రెడ్ కలర్ కావాలా, ఇట్స్ అప్ టు యూ అండి. ఇట్లా ఎల్లో కావాలా, చెక్ ఇట్. యా. రైట్, ఎల్లో తీసుకుందాం. కస్టమైజ్ కొట్టండి. ఇక్కడ ఈ ఇమేజ్ని డిలీట్ చేయండి. మీ ఇమేజ్ని యాడ్ చేద్దాం. దీన్ని డబల్ క్లిక్ ఇద్దామండి, దీన్ని పెంచుకుందాం. రైట్. యా. ఇప్పుడు షేర్ కొట్టండి, డౌన్లోడ్. డౌన్లోడ్. నౌ లెట్స్ ఓపెన్. ఇక్కడ క్లిక్ చేయండి, డౌన్లోడ్స్, ఓపెన్. ఫోటో యాడ్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేయండి, మీ దాంట్లో కనిపిస్తుందా? రాఘవ_రంజిత్ కదండి. యా. యా అండి. ఇట్స్ కమింగ్. యెస్. యా. సో ఇప్పుడు మన ప్రొఫైల్ పిక్చర్ యాడ్ అయిపోయింది. నౌ విల్ క్రియేట్ బయో అండి. బయో అంటే మీ గురించి ఇక్కడ చూడగానే అర్థం కానక అసలు మీరు ఏంటి, ఏం చేస్తారు అని ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గివ్ హియర్. రైట్. యా. సో వాట్ యూ విల్ డూ ఇస్ జస్ట్ గో టు గూగుల్, క్లిక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ బయో క్రియేటర్ ఏఐ అని కొట్టండి. విల్ గెట్ సమ్ వెబ్సైట్స్. ఏదైనా తీసుకోండి, నేను ఏహెచ్ఎఫ్ తీసుకుంటున్నా. ఏదైనా తీసుకోవచ్చు కదండి. ఏదైనా మన ఇష్టం అండి. దేర్ ఆర్ సో మెనీ టూల్స్ ఇన్ ద మార్కెట్. రైట్. ఇక్కడ రాయాలి మీరు. రైట్. ఐఎమ్ రాఘవ.
రంజిత్ అని పెట్టండి. లేదంటే క్రాస్ అంటే రంజిత్ డిజిటల్ క్రియేటర్ కదా! సో, రంజిత్ అని కామన్ ఐఎమ్ రంజిత్. హెచ్ తీసేసేయండి. ఐఎమ్ రంజిత్, డిజిటల్ మార్కెటర్. ఓకే. జనరేట్ బయో అని కొడదామండి. ఇంకా ఇక్కడ ఫార్మల్, ఫ్రెండ్లీ, క్యాజువల్, ప్రొఫెషనల్ ఇలా ఉన్నాయి. ప్రొఫెషనల్ తీసుకుందాం. రైట్, జనరేట్ బయో. ఆటోమేటిక్గా అది మనకు జనరేట్ చేస్తుందండి కొన్ని మోడల్స్. దాంట్లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సి రంజిత్ ఒక్క డిజిటల్ ఫోన్ మార్కెటర్. వస్తుందండి. ఒక్క ఫోన్ ఓకే, వస్తుంది. యా ప్లీజ్. హలో. హ్మ్. తెస్తా. తీయలేదు. నేను తీసి తెస్తా. దా. నువ్వు ఇక్కడికి రా అయితే. రా. ఇప్పుడు రా. బాయ్. యా అండి. ప్లీజ్. సారీ. సో మనం అది ఇవ్వగానే ఇలా వస్తుందండి. ఆటోమేటిక్ అదే జనరేషన్ చూడండి. యా. Ranjit, digital marketer, passionate about driving online success and crafting impactful strategies. Let's connect and grow together. Digital marketing, online success, digital marketing expert. Because Johnny helping brands live in the digital landscape with innovative strategies and said join you for this journey. Because Ranjit, you are go-to digital marketer, transforming ideas into results. యా Right? అండి. Take anything, copy, come to your Instagram, edit profile, bio దగ్గర paste చేయండి. యా. రైట్, కానీ ఇక్కడ ఎక్కువ వచ్చాయండి. 150 ఉన్నాయి, మనం 194 వచ్చాయి. సో లెట్స్ రిమూవ్ సమ్ థింగ్స్. యా. That's it. Okay. Gender, male. Show account suggestions on profiles. Yes. Submit. Yeah, submitted అండి. Let's see again how it is. Let's reload. Yeah. Can you see? యా అండి. Yeah. We'll move on the loss. Okay. Yes. Yeah. Now you can also see some settings. ఇక్కడ సెట్టింగ్స్ చూస్తే మీకు చాలా సెట్టింగ్స్ వస్తాయండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోకి వెళ్తే ఇంకేమేమి సెట్టింగ్స్ ఉన్నాయో మనం చూద్దాం. See. ఇక్కడ ఇవి అయిపోయాయి. నెక్స్ట్ కిందకి వస్తే అకౌంట్ ప్రైవసీ. డూ యూ వాంట్ కీప్ యువర్ అకౌంట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్? ప్రైవేట్ అయితే క్లిక్ చేయండి, ప్రైవేట్ ఉంటుంది, జనాలు కనిపిస్తుంది. యాజ్ వీఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్, వీ వాంట్ సమ్ లీడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మేక్ ఇట్ పబ్లిక్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్, ట్యాగ్స్ అండ్ మెన్షన్స్. ఎవరైనా ట్యాగ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. కమెంట్స్ ఎవరైనా చేస్తే ఇక్కడ వస్తుంది. షేరింగ్ అండ్ రిమిక్స్ ఇక్కడ వస్తుంది. సో ఇవన్నీ మనకు అంత అవసరం లేదండి. అకౌంట్ టైప్స్ అండ్ టూల్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంట్ టైప్స్ అండ్ టూల్స్లో ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ, మనం బేసిక్గా నార్మల్ ప్రొఫైల్ కాదండి, మనం ప్రొఫెషనల్ ప్రొఫైల్ పెట్టుకోవాలి. ఇక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్లో ఇక్కడ 2 ఆప్షన్ చూపిస్తుంటాడు. క్రియేటర్ అంటే బెస్ట్ ఫర్ పబ్లిక్ ఫిగర్స్, కాంటెంట్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. బిజినెస్ బెస్ట్ ఫర్ రియల్టర్స్, లోకల్ బిజినెసెస్, బ్రాండ్స్, ఆర్గనైజేషన్, సర్వీస్ ప్రొవైడర్స్. మనం ఏం తీసుకోవాలండి? బిజినెస్. ఎస్, సెలెక్ట్ దిస్. నెక్స్ట్ కొట్టండి. చూడండి, లర్న్ అబౌట్ యువర్ ఫాలోవర్స్, రీచ్ యువర్ కస్టమర్స్, గెట్ న్యూ కాంటాక్ట్స్. నెక్స్ట్ కొట్టండి. ఇది అడుగుతుంది. షో ఇక్కడ అడుగుతుంది. సెలెక్ట్ ఎ కేటగిరీ, చూస్ ఎ కేటగిరీ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ వాట్ యు ఆర్. యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు డిస్ప్లే ఆర్ హైడ్ దిస్ ఆన్ యువర్ ప్రొఫైల్. షో కేటగిరీ ఆన్ ప్రొఫైల్, ప్రొఫైల్లో చూపించమంటున్నాం వాట్ యు ఆర్. ఏంటండి మీరు? క్రియేటర్ పబ్లిక్ కిందకి వచ్చేసేయండి. ఇన్ని అండి. సో ఇక్కడ ఐ థింక్ సో మీరు పర్సనల్ బ్లాగ్ పెట్టుకోవచ్చు, లేదా పబ్లిక్ ఫిగర్ అని కూడా పెట్టుకోవచ్చు. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కూడా మెన్షన్ చేయొచ్చు, కానీ సర్వీస్ అంటే వద్దు, అది సెట్ కాదు. సైడ్ పెడితే పర్సనల్ బ్లాగ్ పెట్టుకోవచ్చు అండి. మీరు కంప్లీట్గా మీ జర్నీ చెప్పడం ఇట్లాంటివి చెప్పుకుంటాం కాబట్టి. యా. డన్. ఇక్కడ రివ్యూ యువర్ కాంటాక్ట్ ఇన్ఫో. దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ ప్రొఫైల్ పబ్లిక్లీ సో పీపుల్ కెన్ కాంటాక్ట్ యూ. యూ కెన్ ఎడిట్ ఆర్ రిమూవ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఎనీ టైమ్. షో కాంటాక్ట్ ఇన్ఫో ఆన్ ప్రొఫైల్. మీ డీటెయిల్స్ కనిపించాలంటే ఇది కొట్టండి, లేదు వద్దు అంటే ఇది తీసేసేయండి. రైట్, మీ ఈమెయిల్ ఐడి రాఘవ RAGHAVA.RANJIT అండి. .RANJIT@gmail.com. ఫోన్ నెంబర్ అండి 9959 ఓకే 60 60 35 35 37.
స్ట్రీట్ అడ్రస్ ఈసీఆర్ అని పెడతాను. కోడ్ అండి, పిన్ కోడ్ 500062. సేమ్. ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఇస్ రెడీ అండి. డన్. ఇట్స్ రెడీ అండి. ఇట్స్ క్రియేటెడ్. రైట్, లెట్స్ గో టు ప్రొఫైల్ వన్స్. ఇది హోమ్, ఇది మీ ప్రొఫైల్. క్రియేటెడ్. ఇక్కడ చూడండి షేర్ ఫొటోస్. వెన్ యూఆర్ షేర్ ఫొటోస్ దే విల్ అపియర్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో మీ ఫొటోస్ కూడా ఏమైనా షేర్ చేయమంటుంది. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని షేర్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్. ఏదైనా ఒకటి పోస్టింగ్ చేయండి. మోస్ట్లీ ప్రొఫెషనల్ ఫొటోస్ ఇవ్వండి, యాజ్ వీఆర్ రన్నింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. రైట్, మీరు పోస్టర్స్ ఏమన్నా చేశారా మీరు? చేశానండి. ఒక 3 చేశాను. పంపిస్తారా? మరి అవి పోస్ట్ చేసేద్దాం. నేను పంపిస్తాను. డౌన్లోడ్ చేసి పంపిస్తాను. సో ఆ పోస్ట్లో చేసిన తర్వాత అండి ఆ ఫోన్ నెంబర్ కూడా యాడ్ అంటుంది. ఒక ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాం. మళ్ళీ కన్ఫర్మేషన్ కోడ్ వచ్చింది చూడండి మీకు. దేనికి పంపిస్తున్నాను అన్నాడు వాడు. మీ నంబర్, ఫోన్ నెంబర్ కానీ ఇంకా రాలేదు. రీసెంట్ కొట్టాను. రాలేదండి. ఒక నిమిషం. ఎంటర్ ద కన్ఫర్మేషన్ సెండ్ ఇట్. ఇఫ్ యూ డింట్ గెట్ ఇట్ వీ కెన్ రీసెండ్ ద ఎస్ఎంఎస్. జంక్ కూడా ఏం రాలేదు. రాలేదండి. ఒకసారి మళ్ళీ రీసెండ్ కొట్టారా? యా, నంబర్ చెప్పండి మళ్ళీ. 9959 ఓకే 60 ఓకే 35 ఓకే 37. ఇప్పుడు చూడండి. నెంబర్ కరెక్టే. రాలేదండి. అసలు ఉండదు. ఫేస్బుక్ వాడు పంపించకుండా అయితే ఉంటాడు. ఓకే అండి, నో ఇష్యూస్. మళ్ళీ మనం వెరిఫై చేస్తాం. నేను చేస్తాను. నౌ హియర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ప్లస్ అని ఒక ఆప్షన్ చూసారండి. యా, ఈ ఆప్షన్ ఏంటంటే హైలైట్స్ అండి. హైలైట్స్ ఎందుకు పెడతారంటే మనం ఒక్కొక్క దానికి కేటగిరీలో, అంటే మన పేజ్లోకి ఎవరైనా విజిట్ కాగానే అన్ని మన ప్రొఫైల్లోకి వెళ్ళిన అన్ని ఫొటోస్ అవన్నీ చూసే ఓపిక లేక మన మెయిన్ థింగ్ని హైలైట్స్లో పెడతామండి. అంటే హైలైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఒక అవార్డ్స్ అని చెప్పి ఒక హైలైట్ పెట్టవచ్చు. యువర్ రీసెంట్ వర్క్స్, యువర్ క్లయింట్స్, మై రీసెంట్ సెమినార్స్, మై ట్రావెల్, మై 30 days జర్నీ, మై 30 days ఛాలెంజ్, ఇట్లాంటి ఏమైనా మీరు ఇంపార్టెంట్ థింగ్స్ మీ ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టు చూపించాలి అనుకుంటే ఇక్కడ హైలైట్స్ క్రియేట్ చేసి పెట్టొచ్చండి. యా. గుడ్. సో లెట్స్ క్రియేట్. ఏమేమి పెడదామంటే చెప్పండి, మీరు చెప్పండి ఏ హైలైట్స్ పెడదామంటారు. ఫస్ట్ క్లయింట్స్ పెట్టండి. ఒక 3 ఉన్నారు కదా ఆల్రెడీ. క్లయింట్స్. నెక్స్ట్ క్లయింట్స్లో మీరు పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది అంటే క్లయింట్స్లో తీసుకోవాల్సి స్టోరీస్ పెట్టాలండి. ఫస్ట్ మీరు మీ స్టోరీస్ పెడితే ఆ స్టోరీస్ని యాడ్ చేసుకుంటుంది అనమాట. అచ్చా, ఫస్ట్ స్టోరీస్ పెట్టి ఆ స్టోరీస్ని ఆ హైలైట్స్లోకి యాడ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ స్టోరీ పెట్టాలి. ఏదైనా ఒక స్టోరీ పెడదాం. ఇప్పుడు అప్లోడ్ ఫోటో, రిమూవ్ కరెంట్ ఫోటో, క్యాన్సిల్. ఇక్కడ స్టోరీ పెడదాం. హోమ్ పెట్టేసి క్రియేట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ లైవ్ వీడియో ఉంది కదా, పోస్ట్ కొట్టండి. సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ ప్రజెంట్. మెయిన్లీ ఇవన్నీ మొబైల్ నుంచి అయితే మీకు ఈజీగా ఉంటాయండి. యా యా.
ఇలా పోస్ట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫెస్టివల్ వైబ్స్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి, ఏదైనా డీటెయిల్స్ ఇవ్వండి. ఫెస్టివల్ జన్మాష్టమి, రైట్. లొకేషన్ ఏమైనా యాడ్ చేస్తుంటే లొకేషన్ యాడ్ చేయండి. షేర్ కొట్టండి. యువర్ పోస్ట్ హాస్ బీన్ షేర్డ్. ఇప్పుడు ఇది మనము అక్కడ యాడ్ చేయాలి. యాక్చువల్ అయితే మీరు ఫోన్లోనే స్టోరీ ఉంటే ఫోన్లో చేసుకోవచ్చు అండి. ఇక్కడ స్టోరీ ఆప్షన్ మీకు యాడ్ చేయడానికి ఆప్షన్ చూపించట్లేదు. ఇక్కడ ఇది ఫోటో మీద ఇప్పుడు ఈ ఫోటోని మనం ఇది కొట్టి స్టోరీలో యాడ్ చేయడానికి వస్తుందో చూద్దాం. మీరు సో మొబైల్ నుంచి యాడ్ చేయండి. డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది కదా. యా షేర్ టు అనేది మీరు ఒకసారి మొబైల్లో చేయడానికి ఉందో చూడండి. మొబైల్లో ఇన్స్టాగ్రామ్లో ఒక్క స్టోరీ మీరు యాడ్ చేస్తే మనం హైలైట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ సో రాఘవ _ రంజిత్ పెట్టాం కదండి యూజర్ ఐడి. పాస్వర్డ్ వచ్చి RAGHVA@2025. సో యా అండి. యాడ్ అవ్వనట్లేదండి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది కదా, నీకు యాడ్ కాదంట. ప్లస్ అని కొట్టేసి మీరు యాడ్ చేయడానికి రావట్లేదు మీకు. కొంచెం లాగౌట్ అయ్యి అప్పుడు లాగిన్ చేస్తాను. పెట్టానండి స్టోరీ. యా పెట్టారా? స్లైడ్స్ కాదు, జస్ట్ ఫోటో పెట్టాను. వినాయకుడు ఫోటో పెట్టాను. లెట్స్ మీ సీ సమ్ అట్లీస్ట్ బెటర్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ కొట్టండి. సెలెక్ట్ కవర్ ఫోటో అడుగుతుందండి ఇక్కడ. సో యాక్చువల్ కవర్ ఫోటో మనం గ్యాలరీ లాంటి కూడా తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూపించి కొడదాం. ఇప్పుడు క్లయింట్స్ వచ్చింది కానీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ కొట్టి
ఇక్కడ దీంట్లో ఆప్షన్ రావట్లేదు. ఓకే. సో మొబైల్‌లో చేయొచ్చు అనుకుంటా ఐ థింక్ ఒకసారి మొబైల్ ఓపెన్ చేయండి. మొబైల్‌లో చేయొచ్చండి. యాహ్! ఒకసారి చూడండి. యెస్. దానికి ఏం చేయాలి నేను? ఇట్లా పెట్టి కింద మీకు రైట్ సైడ్‌లో మీకు రైట్ సైడ్‌లో 3 డాట్స్ అని ఉంది చూడండి, మోర్ అని. యాహ్! అది క్లిక్ చేయండి. ఎడిట్ హైలైట్ అని కొట్టండి. పైన ఎడిట్ కవర్ అని వస్తది. ఎడిట్ హైలైట్ అని వచ్చిందండి. యెస్. పైన ఎడిట్ కవర్ అని వస్తది చూడండి. అది క్లిక్ చేయండి. ఎడిట్ కవర్ వచ్చింది. అక్కడ ఎడిట్ చేస్తే ఇమేజ్ యాడ్ చేయాలండి. ఓకే. అక్కడ ఇమేజ్ యాడ్ చేయమంటున్నారు. వేరే ఇమేజ్ యాడ్ చేయాలి. అక్కడ యాహ్! యాడ్ చేస్తే మీకు ఈ హైలైట్‌కి లుక్ వస్తదండి ఫేస్. ఇప్పుడు ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు కదా! హ్మ్. ఇక్కడ మీకు ఆ డిజైన్ వస్తది. ఓకే. డిజైన్ రావాలి కదా! సంథింగ్ ఇక్కడ ఈ డిజైన్ టెంపరరీగా ఒకటి పెట్టేస్తాను. ఇక్కడ కూడా డిజైన్‌కి చాలా మందికి అవి ఎలా చేయాలో కూడా తెలీదు. దానికి గ్రాఫిక్ డిజైనర్లతో చేపిస్తారు యాక్చువల్లీ. ఉన్నాయి కదండీ. ఓకే. ఇప్పుడు హైలైట్స్ కవర్స్ అంటారనమాట దీన్ని. యాహ్! ఓకే. ఈ హైలైట్ కవర్స్ చేపియడానికి కూడా చార్జ్ చేస్తారండి బయట. అబ్బబ్బబ్బా! చేశానండి. లెట్స్ జస్ట్ ఒక లోగో పెట్టేసాను. మా అది కంపెనీ లోగో పెట్టేసాను. ఇలా పెట్టారు కదా! ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇక్కడ లోగోస్ కూడా అన్ని థీమ్‌లా ఉండాలనమాట. అంటే థీమ్‌కి రిలేటెడ్‌గా అన్ని కరెక్ట్ ఫాంట్‌లో కరెక్ట్ డిజైన్స్ ఉంటే చాలా బావుంటది చూడ్డానికి. ప్రొఫెషనల్. యాహ్! యాహ్! సో, అండి. అది యాక్చువల్ చేయడానికి కూడా చార్జ్ చేస్తారండి ఈ కవర్స్. హ్మ్. సో, నౌ ఐ విల్ షో యూ హౌ టు మేక్ ఇట్ వితిన్ 5-10 మినిట్స్. ఓకే. యాహ్! అండి. లెట్స్ మేక్ సమ్ హైలైట్స్ అనమాట. ఫస్ట్ క్లయింట్స్ అన్నారు. ఇంకోటి నెక్స్ట్ ఏం చెప్తారు? క్లయింట్స్ ఒకటి దాని తర్వాత ఆహ్, మీట్స్ అని పెట్టాలా? మీట్స్ అని పెట్టండి. యాహ్! అదే గణేష్‌ని పెడుతున్నా ప్రస్తుతానికి. యాహ్! మీట్స్. నెక్స్ట్ ఫిట్‌నెస్. ఇంకా మీట్, ఫిట్‌నెస్, మై వర్క్ అని పెట్టండి. లేదంటే మనం చేసినవన్నీ పెట్టాలా? వర్క్స్. చలో అండి. ఈ 4 ఇట్‌కి మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు యాహ్! కవర్. ఓకే. నౌ గో టు క్యాన్వా. క్యాన్వాకి వెళ్దామండి. క్యాన్వాకి వెళ్తే మీరు ఇక్కడ సెర్చ్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్ అని కొడితే ఇలా వస్తాయండి. ఓకే. 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 మీకు దీంట్లో ఎలాంటి ఫార్మాట్ కావాలో చూసుకోండి. ఇలా బ్లాక్ అయితే ఇలా వస్తాయి. లేదు నాకు నియాన్ లైట్స్ కావాలంటే ఇలా వస్తది. లేదు నాకు పింక్ ఇట్లా పర్పుల్ కలర్ బ్లాక్ కావాలంటే ఇలా వస్తది. సో, మీకు ఎలా కావాలో సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మనం రీప్లేస్ చేద్దాం. ఇలా గోల్డెన్ కలర్‌లో అయితే ఇలా వస్తది. యాహ్! సో, బ్లూ. యూ హావ్ టు డిసైడ్ విచ్ కలర్. యాహ్! సంథింగ్ బ్లూ తీసేసుకుందామండి. ఎందుకంటే మొత్తం అంతా ఫేస్‌బుక్ ఇదంతా బ్లూలోనే ఉంది కదా! ఏ బ్లూ అండి? ఇదా? ఇందాక కింద ఒక బ్లూ వచ్చింది కదా! ఇదా? ఆ! ఆ! ఓకే. క్లిక్ చేద్దాం. సో, మనయి ఏమున్నాయండి పేర్లు చెప్పండి ఒక్కొక్కటి. మీట్, మీటా? జస్ట్ మీట్ క్లయింట్స్, మీట్ కదండీ! యాహ్! సో, దీంట్లో చూడండి ఏది సెట్ అవుద్దో ఈ ఫస్ట్ దానిలో ఇది సెట్ అవుద్దా మనకి లొకేషన్ ఉంది. మీట్స్ ఇది పెట్టొచ్చంటారా? యాహ్! అండి. యాహ్! కలవడానికి సమ్ లొకేషన్ దగ్గర మీట్ అయిద్దామని అంటూ అట్లా పెట్టారు. ఇది క్లిక్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఒక్కొక్కటి సేమ్ థింగ్‌లా పెడతాం అన్ని. యెస్. ఇది మీట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏముందండి? క్లయింట్స్ కదా! క్లయింట్స్. యాహ్! నెక్స్ట్ మనుషులు. చూపియొచ్చు. ఇది కూడా సెట్ అవుతది. హ్మ్. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ మీట్స్, క్లయింట్స్, ఫిట్‌నెస్. ఫిట్‌నెస్‌కి ఇది సెట్ అవ్వదు. ఫిట్‌నెస్ ఇది కూడా సెట్ అవ్వదు. ఇది చూపియొచ్చు ఫిట్‌నెస్‌కి. యాహ్! ఆ! ఇది దాని తర్వాత వర్క్స్. వర్క్స్ ఇది చూపియొచ్చు. లేదా స్టార్ చూపిద్దామండి వర్క్స్‌కి. ఓకే. యాహ్! నెక్స్ట్ మై మై గ్యాలరీ అని కూడా ఇది చూపియొచ్చు. ఇంకేమున్నాయండి? అంతే అండి. అంతే కదా! వర్క్స్, ఫిట్‌నెస్, మీట్స్, క్లయింట్స్. రైట్. ఇప్పుడు ఇది చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇది తీసేసి మీరు ఇక్కడ ఎలిమెంట్స్‌లో మీకు కావాల్సిన ట్రావెల్ అనుకోండి. ట్రావెల్ ఐకాన్.
ఇక్కడ సెలెక్ట్ సి ఆల్ కొట్టేసి ఇది తీసుకోవచ్చు. గోట్ ఇట్ అండి, అర్థమవుతుంది. Yeah. నౌ లెట్స్ మేక్ ఇట్ వైట్ కలర్. వైట్, దీనికి ఒక సర్కిల్ వేద్దామండి, సో దట్ అన్ని లానే ఉంటుంది. Yeah, same thing లా ఉండాలి. ఎస్, నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ చిన్న సర్కిల్ తీసుకుంటా. తీసుకున్నాం, వచ్చేసింది, ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది, చూస్తున్నారా. Yeah. నౌ షేర్, డౌన్లోడ్, పిఎన్జి, డౌన్లోడ్. ఇవన్నీ చేయరండి ఎవరు ప్రొఫెషనల్గా, మీరు ఇంతలా ఉండదు చూడండి, కావాలంటే వేరే వాళ్ళవి Yeah. ఇంత డీటెయిల్ ఎవరు వేసుకోరు. ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్ ఇమేజెస్ వచ్చాయండి, 7 ఇమేజెస్ వచ్చాయి. లెట్ మీ షేర్ యూ. ఇప్పుడు ఇమేజెస్ మీరు దాంట్లోకి వెళ్ళి ఎడిట్ చేయండి, యాడ్ చేయండి. Hmm. ఇవన్నీ ఫస్ట్ మీరు సేవ్ చేసుకోండి, ఒక్కొక్క దానికి సేవ్ చేయండి, పెట్టండి. సో ఫస్ట్ అన్ని సేవ్ చేసుకోవాలి నేను. ఎస్, యా, ఒకటి చేశానండి. యా అండి, అన్నిటికీ అప్డేట్ చేశాను. ఓకే అండి, లెట్ మీ చెక్. రీలోడ్. యా, కెన్ యూ సీ అండి, యా. లైక్ ఇలా మీకు ఒక ప్రొఫెషనల్ లుక్ అని వస్తుంది. Hmm. మీరు ఇది పెట్టినప్పుడు ఇది ఇంకా ఐకాన్ అనేది కొంచెం పెద్దగా కనిపించాలన్నప్పుడు మీరు 2 ఫింగర్స్ని యూజ్ చేసి కొంచెం పెద్దగా చేయండి, స్ట్రెచ్ చేసరికి పెద్దగా వస్తుంది. గాట్ ఇట్. యా, యా అండి, గాట్ ఇట్. సో ఇక్కడ మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి మీరు ఎల్లో కలర్ పెట్టారు, ఇక్కడ ఎల్లో కలర్ పెట్టాం మనం, అవునా. ఈ ఎల్లో కలర్ Yes. ఇవి బ్లూ ఉండేసరికి కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఒక థీమ్ కలర్ తోనే వెళ్ళాలి మొత్తం కలర్ అంతా. థీమ్ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటే ఇవి కూడా ఎలా ఉంటే బాగుంటుంది చూడడానికి, లేదా ఇది బ్లూ చేసేసేయండి మీ ఇమేజ్. నేను ప్రొఫైల్ పిక్ మారుస్తాను. యా. ఎస్ ఎస్, దట్స్ వాట్. ఓకేనా అండి, యా అండి, షూర్. ఈరోజు మనం పోస్టింగ్ చేసాం, మన డీపీ ఎలా పెట్టాలో చూసాం, అండ్ లైక్ వీ సా ద హైలైట్స్ ఎలా పెట్టాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ చెక్డ్ అవుట్. యాక్చువల్లీ కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ని కనెక్ట్ చేయాలి. వన్స్ అది కనెక్ట్ చేసేద్దాం, అది అయిపోయిన తర్వాత
Ads we will be seeing tomorrow. ఓకే అండి. Okay, I'll show you how to connect it. Okay, just a second. ఫేస్బుక్ వెళ్ళాలండి ఫస్ట్. లెట్స్ గో టు ఫేస్బుక్. ఫేస్బుక్ వెళ్ళిన తర్వాత మీరు కిందికి వస్తే సీ మోర్లోకి వెళ్తే ఫస్ట్ మన పేజ్కి వెళ్దాం. పేజ్కి వెళ్ళిన తర్వాత ఈ పేజ్లో మీరు కిందికి వెళ్ళినట్టయితే చూడండి, సెట్టింగ్స్ ఉంది అండి. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో మీరు కిందికి వెళ్ళినట్టయితే లింక్డ్ అకౌంట్స్ అని ఉందండి, యా ఇది క్లిక్ చేయండి. లింక్డ్ అకౌంట్స్ క్లిక్ చేసి ఇక్కడ అడుగుతుంది ఇన్స్టాగ్రామ్ నాట్ కనెక్టెడ్ అని ఉంది చూడండి. ఇక్కడ వ్యూ అని కొట్టండి. కొట్టేసి కనెక్ట్ అకౌంట్, కనెక్ట్ కొట్టండి. అది అడుగుతుంది అనమాట ఏ అకౌంట్ క్రియేట్ చేయాలి. యూ కెన్ ఓన్లీ కనెక్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ టు ఏ ఫేస్బుక్ పేజ్. కంటెంట్ అండ్ యాడ్స్ ఇన్సైట్స్ మేనేజింగ్ అని కనెక్ట్ కొట్టండి. ఇది అడుగుతుంది ఎలా యాక్సెస్ టు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కన్ఫర్మ్. అది చెక్ చేస్తుంది ఏ అకౌంట్ కనెక్ట్ అయి ఉందని చెప్పేసి. లాగిన్ as రాఘవ రంజిత్, ఎస్. యా, ఇన్స్టాగ్రామ్ కనెక్టెడ్ అండి. ద రంజిత్ డిజిటల్ మార్కెటింగ్ ఫేస్బుక్ పేజ్ ఇస్ నౌ కనెక్టెడ్ టు ద రాఘవ రంజిత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఎస్ అండి. ఇప్పుడు చూడండి, రెండు మీద కనెక్ట్ అయిపోయామండి. రైట్. ఎస్ సో ఇప్పుడు కనెక్ట్ అయిందంటే ఎలా ఉంటుందంటే రేపు పొద్దున మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఫేస్బుక్లో కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది ఈజీగా ఎట్ ఏ టైం. అండ్ మీరు ఈ రెండింటిని కలిసి ఒక ఎట్ మేనేజ్ చేయొచ్చు. మెటా బిజినెస్ సూట్ అని మనకు ఉంటుంది. బిజినెస్ సూట్లో మనం దీనికి రిలేటెడ్గా అన్ని యాక్టివిటీస్ ఒకే చోట చూడొచ్చు. సో ఓకే అండి. ఆ బిజినెస్ సూట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి సీయింగ్ ఇన్ ద క్లాస్. బిజినెస్ సూట్ Right. డీటెయిల్స్ని యాడ్ అకౌంట్ చెక్ చేద్దాం. రైట్ ఓకే, రైట్ అండి. అర్థమవుతుందండి. ఎస్ క్లియర్. చలో అండి, లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.